సకల జీవులకు ఉపకారి అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుండి 14 వచనాల వరకు. ఇరుకు ద్వారంను ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. ఇదే విషయాన్ని ప్రభు లూకా సువార్తలు చెప్తూ అంటారు, ఇరుకు ద్వారంన ప్రవేశింప పోరాడుడి అని. అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వల్ల కాదు అని అంటారు. ఇక్కడ ఆ ద్వారం గుండా ప్రవేశించాలంటే పోరాడాలి అని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. మనం ఒక్కొక్క మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రభు యొక్క బోధలోని సారాంశం మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు గొర్రెల పో ద్వారం నేనే అని అంటారు. ద్వారము యేసు ప్రభువే, కానీ ఎందుకు ఇరుకుగా అని అన్నారంటే ఎవరైనా ఈ మార్గంలో నడవాలి అంటే తను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే మనం సజీవులుగా ఉన్నప్పటికీ సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి మనం అన్నింటినీ ఓర్చుకుంటేనే కట్టబడగలం. ఈ పని మనల్ని మనం ఉపేక్షించుకుంటే తప్ప అది జరగదు. అందుకే యేసు అంటున్నారు, మీరు ఇరుకు ద్వారంన ప్రవేశింప పోరాడుడి అని. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి అంటే చాలా పోరాటాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడం ఎట్లుంటుందో యేసుప్రభు వారే స్వయంగా తన శిష్యులకు నేర్పుకుంటూ వచ్చారు. మొదటి విషయాన్ని చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో లోకం యేసుప్రభుని ద్వేషిస్తుందని యేసుప్రభువే చెప్పారు. అక్కడ కారణం ఏంటి అనేది కూడా వివరించారు. ఎందుకు ద్వేషిస్తుందంటే దాని క్రియలు చెడ్డవని దాని గురించి సాక్ష్యం ఇస్తున్నారు గనక లోకం యేసుప్రభుని ద్వేషిస్తుంది. అయితే చాలామంది కేవలం ఇక్కడి వరకే చూసి ఆగిపోతారు. కొద్దిమంది మాత్రమే గమనిస్తారు, ఆయన చెడ్డవని సాక్ష్యమిచ్చి ఊరుకోలేదు, కానీ దాన్ని పోగొట్టడానికి తను తానే బలిగా అర్పించుకున్నారు అన్న సంగతిని కొద్దిమంది మాత్రమే గ్రహిస్తారు. అలా ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళందరూ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడుతూ ఉంటారు. రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాల్లో లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా మీకన్నా ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది అని ప్రభు అన్నారు. అక్కడే ఇంకా 20వ వచనంలో కూడా లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిస్తారు అని చెప్పారు. ఎవరైతే ఈ ద్వేషాన్ని ఆ హింసని తట్టుకోగలుగుతారో వారు మాత్రమే ఆ ఇరుకు ద్వారం గుండా ప్రవేశించగలుగుతారు. ఎవరైతే తమను తాము ఉపేక్షించుకుంటారో వారు మాత్రమే ఇలాంటి వాటన్నిటిని తట్టుకొని నిలబడగలుగుతారు. 3 దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు, తమ క్రియలు చెడ్డవని కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు అని యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. కాబట్టి జీవమునకు పోవు ద్వారం కనబడుతున్నా ఎవరు దానిలోనికి ప్రవేశించరంటే వెలుగును ద్వేషించేవారు. అక్కడికి వస్తే వారి క్రియలు ఒప్పుకొని విడిచిపెట్టడం ఇష్టం లేని వారు ఆ ద్వారం కనపడుతున్నా విశాలమైన ద్వారంలోకే వెళ్ళాలని అనుకుంటారు. అది నాశనానికి నడిపిస్తుందని వారు అప్పుడు గ్రహించరు. 4 గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా పౌలు అంటాడు, నేను మీతో నిజం చెప్పినందుకు మీకు శత్రువునైతినా అని అక్కడ ప్రశ్నిస్తాడు. యేసుప్రభు వారు చెప్పినట్లు సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును అని యోహాను సువార్త 18వ అధ్యాయంలో ప్రభు అంటారు. మరి సత్య సంబంధులు మాత్రమే ఈ ద్వారాన్ని కనుగొంటారు, అందులోనికి ప్రవేశిస్తారు. నిజాన్ని అంగీకరించగలిగిన వారు మాత్రమే దీనిలోనికి ప్రవేశించటానికి చూస్తారు. యథార్థతను ప్రేమించేవారు మాత్రమే దీనిలో కొనసాగుతూ ఉంటారు. ఇంకా 5 చివరిగా దేవునితో స్నేహం లోకంతో వైరమని అర్థమిచ్చే వాక్యాన్ని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం. వీటన్నిటిని చదివినప్పుడు మనకి ఈ వాక్యం తప్పక అర్థమవుతుంది ఎందుకు ఈ మార్గం ఇరుకు మార్గం అన్నారు. ఎందుకంటే ఈ మార్గాన్ని ఎంచుకున్న వారికి చాలా వ్యతిరేకత ఎదురవుతుండటమే కారణం. అంతేకాదు చాలా అవమానాలు. వాటన్నిటినీ ఎదుర్కొంటూ ఈ ఇరుకు ద్వారంలోనికి ప్రవేశించడం అంటే మరి పోరాటమేగా. లోకంలో నుండి ఏ ప్రోత్సాహం అందదు. ఇంకా లోకంతో పాటు మనం లేమని చిన్నచూపు చూడటం జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వల్ల కాదు అని ప్రభు చెప్పారు. దేవుని నిమిత్తమై మనకు కలిగే శోధనలన్నీ ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడద్దని దేవుని వాక్యం సెలవిస్తాంది. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషిస్తారని పేతురు తన మొదటి పత్రికలో రాస్తున్నాడు. అంతేకాదు కొంచెం కాలం శ్రమపడిన తర్వాత తానే మనల్ని పర్ఫెక్ట్గా చేసి స్థిరపరిచి బలపరుస్తాడని అదే పత్రికలో రాస్తున్నాడు. కాబట్టి శ్రమపడటానికి ఇష్టపడే మనసు మనకుంటే నిత్య మహిమకు మనం వారసులం అవుతామనేది గ్రహించాలి. ఇప్పటికే మనం మన హృదయాలలో
అలాంటి గొప్ప నిరీక్షణ సమృద్ధిగా నెలకొల్పబడింది కాబట్టి దేని గురించి చింతించక జీవమునకు పోయే మార్గంలో సాగిపోదాం. పౌలంతటి వాడే ఇప్పటి కాలపు శ్రమల రాబోయే మహిమ ఎదుట ఎన్నతగినవి కావు అన్నారు. పౌలంతటి వాడని ఎందుకన్నానంటే యేసుప్రభు తర్వాత ఎక్కువగా శ్రమపడిన వారిలో ఆయన ఒక్కడు కాబట్టి. ఆయన శ్రమల ముందు ఈరోజు మనం అనుభవించే ఈ శ్రమలు అసలు లెక్కే కావు. ఆయనే ఇవేమీ ఎన్నతగినవి కావు అని చెప్పారంటే అసలు మనం శ్రమల క్రింద లెక్కేసుకోవడానికే కరెక్ట్ కాదు. కాబట్టి ఇరుకు ద్వారం గుండా ప్రవేశిస్తే దాని అంతమందు నిత్య మహిమలోకి మనం ప్రవేశిస్తామని గుర్తుపెట్టుకుని, ఒకవేళ ఎక్కడైనా కొంచెం కష్టం అనిపించినా, బాధ అనిపించినా అన్నిటినీ ఓర్చుకొని ఉపేక్షించుకుంటూ ముందుకెళ్ళడం మనకి క్షేమం. ప్రార్థించుకుందామా? మా ప్రియ ప్రభువా, నీ వాక్యం ఎంత సత్యమో చదివిన ప్రతిసారి మాకు నిరూపించబడుతూనే ఉంది. మీరే మాకు ద్వారము, మీరే మాకు జీవమని, మీ మార్గంలో నుండి తొలగిపోకుండా సాగిపోవడానికి కావలసిన విశ్వాసాన్ని, నిరీక్షణను, ప్రేమను మాకు దయచేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. మీ రాజ్యంలో మీతో కలిసి ఆ మహిమలో యుగయుగాలు నివసించేంత వరకు మేము ఆత్మచేత నడిపించబడటానికి మాకు సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. ఈరోజు అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. నీ నామ మహిమార్థమై మమ్మల్ని బ్రతికించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావంలో పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.